నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఆగస్టు 10, 2026 సోమవారం. ఈరోజు మార్కెట్స్ న్యూట్రల్‌గా ఓపెన్ అయితున్నాయి. పెద్దగా ఏం లేదు. ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యే సూచనలున్నాయి. ఇవాళ న్యూట్రల్ డే. ఎందుకంటే ఇవాళ సోమవారం. రేపు మంగళవారం వీక్లీ ఎక్స్‌పైరీ ఉంటుంది ఎన్ఎస్‌సి. తర్వాత అక్కడ బ్రెంట్ ఆయిల్ కొంచెం పాజిటివ్‌లోనే పెద్దగా ఫ్లాట్ అది కూడా ఫ్లాట్‌గానే ఉంది. అందుకని మార్కెట్లు కూడా ఫ్లాట్‌గానే ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. తర్వాత ఎఫ్ఐలు, డిఐలు ఇద్దరు కూడా మొన్న శుక్రవారం బయింగ్‌లో రావటం జరిగింది. ఎఫ్ఐలు 480.24 కోట్లు, డిఐలు 235.56 కోట్లు బయింగ్‌లోకి రావడం జరిగింది. తర్వాత ఇక మార్కెట్లు మొన్న శుక్రవారం అంటే ఇద్దరు బై చేసినా గానీ మార్కెట్లు ఫాల్ అయినాయి. 455.59 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్, 65.35 మన ఎన్ఎస్సి, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 317.20 పాయింట్లు. ఇకపోతే ఇవాళ న్యూస్‌లోకి వచ్చేటప్పటికి బాజల్ ప్రాజెక్ట్స్ బిఏజేఈఎల్ బాజల్ ప్రాజెక్ట్స్ వచ్చి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది పవర్ గ్రిడ్ నుంచి. తర్వాత జాగిల్ ప్రీపెయిడ్ వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటుంది ఏపీఎస్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి చేసుకోవడం జరిగింది. అడ్వాన్స్డ్ ఎంజైమ్ వచ్చి బైబ్యాక్ చేస్తుంది. తర్వాత జిఆర్ ఇన్ఫ్రాకి ఆర్డర్స్ రావడం జరిగింది 91.60 కోట్లు వారణాసి ఎంఎంఎల్పి నుంచి. తర్వాత ఆర్తి ఫార్మా ఎక్స్పాన్షన్ చేస్తుంది 149 కోట్ల రూపాయలు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ వచ్చినాయి. ఇంకా ఈ వీక్ లో చాలా ఉన్నాయి. ఈ వీక్ తోటి కంప్లీట్ అయిపోతాయి. మిగిలిపోయినవి ఏమైనా ఉంటే ఇంకా అలా మిగిలిపోతాయి. వచ్చినంత వరకు చూసుకోవాలి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని మార్కెట్ ఫాల్ అయినప్పుడు అవి బయింగ్ లోకి వెళ్తే ఒక రాబోయే 3-4 నెలలు 6 నెలల్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇది ఈ రోజుకి. ఓకే, థ్యాంక్ యూ.